మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్తలో 17వ భాగంగా పరలోక ప్రార్థన, యేసు ప్రభు తన శిష్యులకి నేర్పిన ప్రార్థన. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. దీన్ని యూనివర్సల్ ప్రేయర్ లేకపోతే సార్వత్రిక ప్రార్థన అంటారండి. అంటే అందరూ కూడా చేయొచ్చు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థన చేయాలన్నమాట. యేసు ప్రభు ఒకసారి తన ప్రార్థన ముగించుట తోడనే శిష్యులు ఆయన దగ్గరకు వస్తారనమాట. వచ్చి ప్రభా, యోహాను బాప్తిస్మ యోహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పించాడు కదా, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని అడుగుతారనమాట. అప్పుడు యేసు ప్రభు, మీరు ఇలాగూ ప్రార్థించండి అని, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ముందుగా రిలేషన్ అన్నమాట. పరలోక తండ్రి, ఆయన మన తండ్రి, ప్రేమగల తండ్రి, మన ఆయన పిల్లలు అన్నమాట. మరి పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి ఎలా పిలిచేవాళ్ళంటే యజమానుడా, ఆడోనాయ్, ఆడోనాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎల్షడాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. అంటే యజమానుడా అని పిలిచేవాళ్ళు. అంటే వీళ్ళెవరంటే దాసులు అన్నమాట. అందుకే సమూయేలు ప్రవక్త కూడా చూడండి, మీరు మాట్లాడండి ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ దాసుడు దాసుడు. ఆ రిలేషన్ అన్నమాట. ఇప్పుడు స్కూల్లో హెచ్ఎం ఉంటారు, టీచర్స్ ఉంటారు. సో ఆ రిలేషన్ ఎట్లా అంటే అఫీషియల్ అన్నమాట, అఫీషియల్ రిలేషన్. కానీ ఇంట్లో డాడీ పిల్లలు అనుకోండి, ఎంత ప్రేమ, డాడీ ఒళ్ళో కూర్చొని ముద్దు పెట్టుకొని ఏం కావాలంటే అది డాడీని అడగడము, ఆ రిలేషన్ అన్నమాట. సో యేసు ప్రభు ఇప్పుడు మనకి కొత్త రిలేషన్ అన్నమాట తండ్రితో. ఇప్పుడు యజమానుడు కాదు, పరలోకంలో ఉంది మీ తండ్రి, మన తండ్రి ఆయన. కనుక మీ తండ్రిని మీరు అన్నీ అడగొచ్చు, తండ్రి చిత్తం కూడా చేయాలి ముందు అన్నమాట. అందుకే పరలోక ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయండి. ముందు 3 ఏంటంటే మనం ఈ విధంగా జీవించాలి. తర్వాత అప్పుడు 4 మనకి కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తారు. 7 అంశాలు అన్నమాట. ఒకసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. ఆ తర్వాత ఒక్కొక్కటి ఈ 7 అంశాలు కూడా మనం ధ్యానించుకుందాం అన్నమాట. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నా ద్వారా పరిశుద్ధపరచబడాలి. నన్ను చూసి లోకము, ఓ పరలోక తండ్రి ఇంత పరిశుద్ధుడా అని, నా పరిశుద్ధత ద్వారా అన్నమాట. అది ఈ పరలోక ప్రార్థనలో యేసు ప్రభు నేర్పించినటువంటి 7 అంశాలండి. ధ్యానించుకుందాము. ఊరికే నోటితో చిలక పలుకులాగా చెప్పడం కాదు, అర్థవంతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు అర్థవంతంగా ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థనలోని 7 అంశములు. పరలోకమందున్న మా తండ్రి అంటే న్యూ రిలేషన్ విత్ ద ఫాదర్, క్రొత్త రిలేషన్. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదండి, పరిశుద్ధాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషం. నీ చిత్తము నెరవేరునుగాక, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరునుగాక. మరియ తల్లిలాగా సమర్పించుకోవాలి మన దేహాన్ని దేవుని చిత్తం చేయడానికి. ఈ 3 కూడా మనం చేస్తే అప్పుడు ఈ క్రింద 4 కూడా దేవుడు మనకి ఇస్తారనమాట. దేవుని నామం మన ద్వారా పరిశుద్ధపరచబడినప్పుడు, దేవుని రాజ్యం మన ద్వారా ఈ లోకంలో స్థాపించబడినప్పుడు, దేవుని చిత్తం మనం ఈ లోకంలో చేసినప్పుడు ఈ 4 కూడా దేవుడు మనకి ఇస్తారండి. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఏలియా ప్రవక్తని కరువు కాలంలో దేవుడు పోషిస్తారు, కాకుల చేత ఆహారం పంపించి. మా పాపములను మన్నించండి. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు మన్నిస్తారండి. మమ్మ శోధనలో చిక్కుకొననీయకు. యోసేపుని శోధించినప్పుడు పోతీఫర్ భార్య ఆయన
శోధనని జయిస్తాడండి పరిశుద్ధాత్మ శక్తి చేత. దుష్టుని నుండి మమ్ము కాపాడు. ఎలీషా ప్రవక్త దేవుని చిత్తం చేస్తాడు. మరి సిరియా సైనికులు ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు పరలోక నుండి దేవుడు ఆయన చుట్టూ అగ్ని రథాల నుంచి కాపాడుతాడు. ఇలాంటి కాపుదల దేవుడు మనకి ఇస్తారనమాట. ఇప్పుడు 7 కూడా మనం ధ్యానించుకుందామండి ఒక్కొక్కటి. ముందుగా పరలోకమందున్న మా తండ్రి. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు. సో ఆయన పిల్లలుగా మనం ఆయన చెప్పినట్లుగా విధేయించాలి. యేసు ప్రభు కూడా తండ్రి చెప్పినట్లుగా విధేయించాడు. తండ్రి ఏది చెప్పాడో అదే ఆయన చేశాడు. ఈ లోకంలో పశువుల పాకలో జన్మించాలి, వడ్రంగి కుమారునిగా పెంచబడాలి, పరలోక రాజ్యాన్ని గురించిన సూత్రాలన్నీ బోధించాలి, ఆ తర్వాత స్వస్థతలు చేయాలి, దయాలు వెళ్ళగొట్టాలి, సిలువలో మరణించాలి. అవన్నీ కూడా తండ్రి ఏది చెప్తే అది చేశాడు. అందువలన యేసు ప్రభుని గురించి పరలోక తండ్రి అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, నేను ఎన్నుకున్నవాడు, ఈయనను మీరు ఆలకించండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒకసారి తాబోరు కొండ మీద శిలువ మరణానికి ముందు ఇంకోసారి అన్నమాట. మనం కూడా అలా దేవుని చిత్తం చేయాలి. మొదటి మాట అండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నా ద్వారా పరిశుద్ధపరచబడాలి. 1 పేతురు 1:15 పేతురు అంటారు, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీ యొక్క మాటలు పరిశుద్ధంగా, వినికిడి పరిశుద్ధంగా, చూపులు పరిశుద్ధంగా, ఆలోచనలు పరిశుద్ధంగా, హృదయం పరిశుద్ధంగా, దేహం పరిశుద్ధంగా. మనల్ని చూసి మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనాలి. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని చూసి ఎంత గొప్ప దేవుడు అమ్మో అని సుల్తాన్లు ఆయన సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఆ టైంలో సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. ఇంత గొప్పగా ఉంటారా యేసుప్రభు సేవకులు అంటే ఆయన ఇంకెంత గొప్పవాడో అని, మీరు రండి, మీ చర్చెస్ నిర్మించుకోండి, మీ మత ప్రచారం చేసుకోండి అని చాలా స్థలాలు ఇచ్చారండి. అందుకే యేసుప్రభు పుట్టిన చోట చర్చ్ ఆఫ్ నేటివిటీ బెత్లెహేంలో ప్రక్కనంతా కూడా ఫ్రాన్సిస్కన్ వాళ్ళవే ఉంటాయి. ఇంకా అష్టభాగ్యాలు బోధించిన చోట అష్టభాగ్యాల చర్చ్ అన్నమాట, వాళ్ళది ఫ్రాన్సిస్కన్స్ అన్నమాట. మన పరిశుద్ధతను చూసి మన దేవునికి మహిమ కలిగేలాగా అన్నమాట. దానియేలు అతని స్నేహితులు దేవుణ్ణి మహిమపరచాలండి లోకం. మీ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించాలి. దానియేలు అతని స్నేహితుల విషయంలో ఈ పునీతులందరూ కూడా అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉండేవాళ్ళు, యేసు ప్రభువుని పోలి అన్నమాట. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని అనదర్ క్రైస్ట్ అని పిలిచారండి అప్పటి పరిశుద్ధ తండ్రి గారు. చూడండి, మీ కన్నులు దేన్ని చూస్తున్నాయి, మీ నాలుక ఏం మాట్లాడుతుంది, మీ చెవులు ఏం వింటున్నాయి, మీరు ఎలా జీవిస్తున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక వెలుగులాగా ఉన్నారా, అదే సువార్త అన్నమాట. తర్వాత మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే ఏంటండి? రోమా 14:17 పౌలు రాస్తాడు, దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. ఆత్మల విషయంలో అంటే స్పిరిట్ వరల్డ్స్లో 2 రాజ్యాలు, ఒకటి గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యం, ఇంకొకటి సాతాన్ రాజ్యం. సాతాన్ రాజ్యం అంటే అవినీతి, చీకటి, తినుట త్రాగుట. కానీ దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడండి. ఇదో యేసుప్రభు ఇలా బోధించారు, ఇలా జీవించాను. నీతి, శాంతి, సంతోషం అన్నమాట. మనం ఎప్పుడు వాక్యం ప్రకారం నీతిగా జీవిస్తామో మనకెప్పుడు శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. చీకటి పనులు చేసేవాళ్ళు, అవినీతి పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు శాంతి ఉండదు, దుష్టులకు శాంతి ఉండదన్నమాట. కనుక దేవుని యొక్క రాజ్యం ఎవరి ద్వారా రావాలండి? నీ ద్వారా రావాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నారు, నా ద్వారా రావాలని. ఈ లోకం నుంచి మనల్ని వేరుపరిచారనమాట. మనం దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు నాటిన నీతి వృక్షాలు, అలా మనం జీవించాలి.
అపోస్తులు, పునీతులు అలా జీవించారన్నమాట. వాళ్ళు నడిచిన అడుగు జాడల్లో యేసు ప్రభు చూపిన నీతి మార్గంలో మనం నడవాలి. ఆ తర్వాత ఏంటంటే నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. దేవుని చిత్తం ఏంటి అనంటే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు బోధించారండి, రాయబడి ఉందన్నమాట. యేసు ప్రభు బోధించారు. పాత నిబంధనలో తండ్రి దేవుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యాల నుంచి అన్నమాట. మనం అలా దేవుని యొక్క చిత్తం చేయాలి. లూకా 1:38 మరియ తల్లి దేవుని యొక్క సందేశాన్ని విన్న తర్వాత నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. అప్పుడు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక, నేను ప్రభు దాసురాలను. మరియ తల్లిని గౌరవించే విధానం ఏంటంటే ఆ తల్లిలాగా దేవుని చిత్తం చేయడానికి మన శరీరాన్ని సమర్పించుకోవాలండి. పరిశుద్ధంగా రోమా 12:1 ఉంటుంది, పరిశుద్ధముగా సజీవ యాగముగా మీ దేహాన్ని దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి, మనల్ని నడిపించాలి. మన దేహం దేవుని ఆలయంగా ఉండాలి. ఎక్కడో కాదు ఆలయం. నూతన నిబంధనలో మనమే దేవుని యొక్క ఆలయం అన్నమాట. దేవుని చిత్తము యేసు ప్రభు కూడా చెప్తారండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు ముఖ్యంగా, లేదా లూకా 6 అధ్యాయంలో అన్నమాట 20 నుంచి చివరి వరకు దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కటి దేవుని చిత్తం అండి. మనం అలా ఈ 3 పాటించినప్పుడు, నీ ద్వారా దేవుని నామం పరిశుద్ధపరచబడినప్పుడు, నీ ద్వారా దేవుని నీతి రాజ్యం వచ్చినప్పుడు, దేవుని ప్రేమ రాజ్యం వచ్చినప్పుడు, నీవు దేవుని చిత్తం చేసినప్పుడు, వాక్యం ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనకేం చేస్తారంటే మన అనుదిన ఆహారం మనకి ఇస్తారండి. కరువు కాలంలో ఏలియాని పోషిస్తారు దేవుడు. 1వ రాజుల గ్రంథం 17:6 కాకులతో ఆహారాన్ని పంపిస్తారండి. ఆ తర్వాత మన పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తారు, దావీదుని క్షమించినట్లుగా. ఆ తర్వాత ఏంటంటే మనల్ని శోధనలో చిక్కుకొననియ్యరన్నమాట. యోసేపుకి ఎంత శోధన వస్తుంది, ఎంతమంది శోధనలో చిక్కుకుంటున్నారండి. ఈ ల్యాండ్ కొనాలి, అది చేయాలి, ఆ అమ్మాయే నాకు కావాలి. ఎలాంటి శోధనలు చూడండి. ఆ అమ్మాయే నాకు కావాలంటే అమ్మాయి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి అయిపోయిందంటే భర్తల్ని చంపిస్తూ ఉన్నారండి. భయంకరం చూడండి, అలాంటి రోజులు అన్నమాట. యోసేపు రోజు శోధించినా కూడా పోతిఫర్ భార్య యోసేపు శోధనలో చిక్కుకొనకుండా ప్రభు కాపాడతారనమాట. ఆయన హృదయంలో దేవుని వాక్యాన్ని నిలుపుకొని దాన్ని పాటించాడన్నమాట. ఆ తర్వాత దుష్టుని నుంచి మమ్మల్ని కాపాడండి. ఎట్లాంటి దుష్టులు అంటే రోజులో ఎక్కడ చూసినా ఇప్పుడైతే దుష్టత్వము ఎంతగా ప్రబలిపోయింది కదా. ఆ ఎక్కడ శోధనలో పడతామో, ఏ శోధన, ఫ్రెండ్ వస్తాడు, నువ్వు తాగురాని బార్కి తీసుకెళ్తాడు, నువ్వు ప్రార్థనకి రాని వడకానికి తీసుకొని రావచ్చు, చర్చికి తీసుకురావచ్చు, బైబిల్ ఇచ్చి చెప్పచ్చు, నువ్వు తిను, నువ్వు ఇది తాగు, ఇది తిను, లేకపోతే ఇదిగో ఈ పాపప్ సినిమా చూడు. ఎంత సైతాన్ రాజ్యం కొరకు ఎలా సైతాన్ పనిచేస్తున్నాడు, ఎంతమంది సైతాన్కి ప్రతినిధులుగా ఉండి అనేకులను నరకానికి తీసుకొని వెళ్తున్నారు. కానీ మనం అట్లా ఉండొద్దండి. ఏ శోధన వచ్చినా కూడా దేవుడు మనల్ని కాపాడుతారు. మరి ఎలీషా ప్రవక్తని బంధించుకొని తీసుకొని రమ్మని సిరియా రాజు సైనికుల్ని పంపిస్తే రాత్రి నిద్రలో అన్నమాట, నిద్రపోయేటప్పుడే దుష్టుడు ఎక్కువ పని చేస్తాడు. రాత్రి వాడి పని అన్నమాట, చీకటి పనులన్నీ చీకట్లో చేస్తాడు. ఆయన నిద్రిస్తున్నాడు, కానీ దేవునికి తెలుసు కదండి, దేవుని కన్నెప్పుడు నీతిమంతుల మీద ఉంటుంది. ఈ సిరియా సైన్యం రావడం చూస్తారు దోతాన్ అన్నమాట. ఎలీషా అక్కడ ఉంటాడు. పరలోకం నుంచి దేవుడు తన సైన్యాన్ని పంపిస్తారండి. అగ్ని రథాలు నడిపిస్తున్న అగ్ని దేవదూతలు వచ్చి ఆ ఎలీషా చుట్టూ, ఆ దోతాన్ చుట్టూ కూడా కాపలా కాస్తారనమాట, వీళ్ళు రాకుండా. అట్లాంటి రక్షణ దేవుడు మనకిస్తారండి. సింహాల బోనులో దానియేలుని కాపాడిన దేవుడు, ఎలీషాని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతారనమాట. మనము ఆ దేవుని బిడ్డలుగా ఆయన పరిశుద్ధతని మనం కలిగి ఉండాలి, ఆయన నీతిని ప్రేమని మనం కలిగి ఉండాలి. అలాగే
దేవుని చిత్త ప్రకారం యేసు ప్రభు ఎలా దేవుని చిత్తం చేశాడో మనం కూడా అలా దేవుని చిత్తం చేయాలన్నమాట. ఇది అండి పరలోక ప్రార్థనలోని అర్థం అన్నమాట. ఊరికే నోటితో నీ రాజ్యం వచ్చునుగాక చర్చిలో చెప్పి బయటికి వచ్చిన తర్వాత ఎవరి రాజ్యం కొరకు పని చేస్తున్నాం మనం ప్రతి ఒక్కటి ధ్యానించుకోవాలి. వెలుగు ప్రజలుగా మనం ఉండాలండి. ఈ పరలోక ప్రార్థన వాళ్ళకి చెప్పిన తర్వాత యేసు ప్రభు బాటమ్ లైన్ అంటే సమరీ ఏంటంటే ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఒక స్నేహితుడి ఇంకొక స్నేహితుడి దగ్గర వస్తాడు. నా దగ్గరికి నా బంధువు నా స్నేహితుడు వచ్చాడు, కొంచెం రొట్టెలు ఇవ్వమంటే పిల్లలు పడుకొని ఉన్నారు. చిన్న ఇల్లు అనుకోండి, పిల్లలు మంచం మీద పడుకున్నారు. డోర్ తీయాలంటే పిల్లలకి మరి అక్కడ కూడా ఉందన్నమాట మంచం, పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ మళ్ళా అడగడం వల్ల ఆయన ఇచ్చాడనమాట. మీరెంత చెడ్డవాళ్ళైనా మీ పిల్లలకి మంచి కానుకలు ఇస్తారు కదా. మరి పరలోకంలో ఉన్న మీ మంచి తండ్రి మీ కొరకే ఈ భూమి ఆకాశాలని సృజించాడు. మిమ్మల్ని తన పోలికగా పరలోకంలో సృజించి మీకోసం మీ శరీరాన్ని కూడా అణువణువు సృజించి అమ్మ పాల ద్వారా పోషించి మీకు ప్రతిరోజు మిమ్మల్ని పోషిస్తున్న ఆ మంచి తండ్రి, ప్రేమామయుడు, శాశ్వత ప్రేమతో ప్రేమించే ఆ తండ్రి తనను అడుగు వారికి ఎంతగా పరిశుద్ధాత్మనిచ్చునో ఊహించండి. అంటే ఏంటంటే బాటమ్ లైన్ సమరీ ఏంటంటే మీరు ఏమడగాలంటే మీ నాన్నని, పరలోక తండ్రిని పరిశుద్ధాత్మని ఇవ్వండి. పరిశుద్ధాత్మ వస్తే అన్నీ బాగైపోతాయండి. మనల్ని పరిశుద్ధపరుస్తారు, వాక్యం ప్రకారం నడిపిస్తారు, మనకి శక్తిని ఇస్తారు శోధన జయించడానికి. ముందు బైబిల్ చదివి దాన్ని పాటించడానికి, శోధన జయించడానికి శక్తి ఇస్తారనమాట. కనుక మనల్ని ఏం అడగమంటున్నారంటే పరలోక తండ్రిని, పరిశుద్ధ ఆత్మని అడగమని యేసు ప్రభు చెప్తున్నారనమాట. ఇలా ప్రార్థించండి. ఆ తర్వాత ఒకసారి యేసు ప్రభు ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడతాడండి ఒక వ్యక్తి నుంచి. అప్పుడు ఆ దయ్యం మూగ అంటే ఇక్కడ నాలుకలోనే కదా, దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతుంటాడనమాట. అందరికీ ఎంత సంతోషం. కానీ వీళ్ళు ఉన్నారు కదా పరిసయ్యుల గుంపు, సాతాను గుంపు అనమాట. వాళ్ళు ఆయన ఆ బెల్జబూల్ సహాయంతో, దయ్యంలకు అధిపతి అయిన బెల్జబూల్తో కనెక్షన్ పెట్టుకొని ఈ దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. బెల్జబూల్ అంటే సాతానికి ఇంకో పేరండి. దయ్యాలందరికీ అధిపతి ఎవరంటే బెల్జబూల్, సాతాన్ అనమాట. ఈ సాతాన్తో కనెక్షన్ పెట్టుకొని దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఎంత మాట చూడండి. అయినా కూడా యేసు ప్రభు అంటారు, మెల్లగా మాట్లాడతారు. ఏంటంటే అంతఃకలహాలకి గురి అయిన ఏ రాజ్యమైనా కూలిపోతుంది. సాతాన్ని వెళ్ళగొడితే అప్పుడు ఆ రాజ్యం కూలిపోతుంది. అలాగే అంతఃకలహాలకి గురి అయిన ఏ కుటుంబం అయినా కూడా కూలిపోతుంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, లేకపోతే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు, లేకపోతే ఒక సంఘంలో మీ ఇంట్లో సమాధానం లేనప్పుడు ఏంటి మీరు తెలుసుకోవాలంటే, మీరు జపాన్కి వస్తున్నారేమో, గుడికి వస్తున్నారేమో, మీ ఇంటిని పరిపాలించేది సైతాను అన్నమాట. సైతాను అధికారం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సమాధానం ఉండదన్నమాట. ఆ ఇల్లు అప్పుడు ఏమైపోతుందంటే కూలిపోతుంది. ఇద్దరు ఒక పార్టీ, ముగ్గురు ఒక పార్టీ అంటే అది కూలిపోతుంది అని చెప్తున్నారు. గొప్ప రహస్యం. ఇంకొకటి ఏంటంటే సాతాన్ రాజ్యం అంతఃకలహాలకి గురైతే కూలిపోతుంది. సాతాన్ రాజ్యంలో త్రాగుబోతు పిచాచులు, ధన పిచాచులు, ఆత్మహత్య పిచాచులు, అబద్ధాల పిచాచులు, ఒక్కొక్క గ్రూప్ ఉంటాయండి. యాక్సిడెంట్ పిచాచులు. ఈ లోకంలో ఏం హత్య జరిగింది అంటే హత్య పిచాచులు అన్నమాట. ఇప్పుడు ఎక్కువ భార్య భర్తని చంపించడం, ఇట్లాంటివన్నీ అన్నమాట. అయితే ఈ పిచాచులు యూనిట్తో ఉండి, ఈ పిచాచులు ఐక్యతగా ఉంటూ మనలో డివిజన్స్ తీసుకొస్తున్నాయి. కానీ మనం ఏం చేయాలంటే మనం ఐక్యతగా ఉండి ఈ సైతాన్ రాజ్యంలోనే డివిజన్స్ వచ్చునుగాక, అంతఃకలహాలు వచ్చునుగాక, అవి ఒకరితో ఒకరు మోదుకొని పోట్లాడుకొని చచ్చుదురుగాక అని ఈ వాక్యం మనం ప్రయోగించాలి. ఆటం బాంబ్ అన్నమాట. ఇంకా ఫైనల్ సైతాన్ రాజ్యం అంతఃకలహాలకి గురి అయి కూలిపోనుగాక. మన దేవుని రాజ్యం మాత్రం ఐక్యత, ప్రేమలు కలిగి జీవించడం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అందరం ఒకే శరీరం అండి. ఆదిమ సంఘం చూస్తాం కదా,
అందరూ ఒకే శరీరం, వాళ్ళకు ఉన్నది అమ్ముకొని అందరూ ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రేమ, ఐక్యత, సంతోషం, వినయం కలిగి జీవిస్తున్నారు. దేవుని రాజ్యం అంటే అలా ప్రేమ, ఐక్యత కలిగి మనకున్నది పంచుకుంటూ జీవించడం. ఊరికే ప్రార్థనలు చేయడం కాదండి, పంచుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అంటే ఒకే హెడ్ ఉండాలి శరీరానికి కదా. క్రీస్తు మనకి శిరస్సు, మనందరం కలిస్తే ఒక శరీరం. అది క్రీస్తు శరీరం అంటే తింటున్నాం మనం కదా, స్వీకరిస్తున్నాం. మనం అలా జీవించాలి కదా ఐక్యత కలిగి. ఒక హెడ్, ఒక అధికారి చెప్పినప్పుడు ఇంట్లో కావచ్చు, పనిచేసే చోట అందరూ లోబడి ఉండాలండి. ఒకే మనస్సు, ఒకే హృదయం అన్నమాట. అపోస్తుల కార్యాలు 4:32 ఉంటుంది. అది ఇక్కడ చాలా బోధిస్తారు యేసు ప్రభు. ఆ తర్వాత ఇలా యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి జన సమూహంలోంచి ఒక స్త్రీ లేస్తుంది సంతోషం పట్టలేక. అబ్బా అబ్బా, ఎంత మధురంగా ఉంది మీ వాక్యము. ఏ తల్లి నిన్ను కన్నదో, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైన. ఏ తల్లయ్యా ఇంత మంచి బిడ్డని కన్నది అని. అప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా, దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించువారు మరింత ధన్యులు అంటారు. 11:28 అన్నమాట. 8:21 కూడా మీ మమ్మీ, మీ సోదరులు బయట ఉన్నారంటే ఎవరు నా తల్లి, నా సోదరుడు, దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించేవాడు. ప్రతి చోట యేసు ప్రభు చెప్తున్నారు, నా వాక్యాన్ని మీరు ఆలకించి తర్వాత మీరు పాటించండి, అప్పుడే మీరు ధన్యులంటే పరలోకానికి వస్తారు. వేరే మార్గమే లేదు. ఇది రూట్ మ్యాప్ అన్నమాట హెవెన్కి అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే, ఎవరైనా దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారు కానీ కొంచెం కింద ఉంచరు అని చెప్పి ఇంకేమంటున్నారంటే, నీ కన్ను నీ దేహంనకు దీపిక అని. అయితే ఇక్కడ కన్ను ఈ కన్ను కాదండి, మనస్సాక్షి అన్నమాట. దీపాన్ని వెలిగించడం అంటే మన అంతరాత్మని పరిశుద్ధాత్మ వెలిగించి మన ఆత్మ దీపాన్ని, అప్పుడు అందరికీ కూడా మనల్ని ఒక మాదిరిగా చూపిస్తాడు. ఆ వ్యక్తి అపోస్తులు అనుకోండి, పునీతులు అనుకోండి, వాళ్ళు నీతిగా జీవిస్తూ అనేకులకు ఒక నీతి స్తంభంలాగా ఉంటారన్నమాట. కానీ నీ మనస్సాక్షి చీకటి అయిపోయింది అనుకోండి, అప్పుడు నీలో ఉన్న వెలుగు చీకటిగా అయిపోతుంది. అంటే వెలుగు అంటే నీలో ఉన్న నీతి, సత్యం, మంచితనము చీకటి అయిపోతుంది. ఎఫెసీ 5:9 ఉంటుంది. వెలుగు అంటే అన్ని విధములైన మంచితనము, నీతి, సత్యం. నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నీతిగా, సత్యంగా జీవిస్తూ మంచి చేస్తున్నావు, కానీ దారి తప్పి మళ్ళీ అవినీతి చీకట్లోకి వెళ్ళిపోయావు, అంతరాత్మని చంపేసి అన్నమాట. అప్పుడు ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది నీకు అంటున్నారు అన్నమాట. ఆ తర్వాత ముగించే ముందు యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలుస్తారండి. అప్పుడు యేసు ప్రభు కాళ్ళు చేతులేం కడుక్కోకుండా భోజనానికి కూర్చుంటాడు. వాళ్ళకి ఎంత ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, వాళ్ళ ఆచారాలు అన్నమాట, ఆచారాలని పట్టుకుంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, ఆ పరిసయ్యునితో అంటారనమాట, మీరు మీ పరిసయ్యులు పళ్ళాలకి వెలుపల కడుగుతారు, మరి లోపల కడగరా? వెలుపల చేసిన ఆయన లోపల చేయలా? మీ శరీరాన్ని చేసిన ఆయన మీ ఆత్మని కూడా చేశాడు, మరి మీ ఆత్మని ఎందుకు కడుక్కోరు? మీ అంతరంగం అంతా దౌర్జన్యము, దుష్టత్వంతో ఉంది. మీరేమో దేవాలయానికి వస్తే 10వ వంతు, ప్రతి ఆకుకూరలో కూడా 10వ వంతు సమర్పిస్తారు. మరి ముందు ఆసనాలు కావాలని కోరుకుంటారు, కానీ దేవుని యొక్క ప్రేమ లేదు మీలో, దైవ ప్రేమ లేదు. దశమ భాగాలు ఇవ్వాలి, ప్రజల్ని దోచుకోవాలి, ధనం కూడబెట్టుకోవాలి, వాక్యం వినాలి, ఉపవాసం ఉండాలి వారానికి 2 సార్లు. మీలో కొద్దిగా కూడా పేదల పట్ల ప్రేమ లేదు. మీకున్నది పేదలకు ఒసగండి, అప్పుడు అంతా శుద్ధి అవుతుంది. నేను చేతులు కడుక్కోకపోవడం కాదు, కానీ మీ హృదయాన్ని కడుక్కోండి అని. ఇన్నర్ ప్యూరిటీ, ఆంతరంగిక శుద్ధి అన్నమాట. దశమ భాగాలు ఇప్పుడు చూస్తాం కదండి, దశమ భాగాలు ఇవ్వడము, బాగా డబ్బు సంపాదించుకోవడము, ఉపవాసం ఉండడము, పేదల పట్ల కొద్దిగా కరుణ లేకపోవడం, కనీసం కన్న తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేకపోవడం. మీ హృదయం నిండా దౌర్జన్యం ఉంది, దుష్టత్వం ఉంది, దాన్ని శుద్ధి చేసుకోండి. నేను చేతులు కడుక్కోవడం కాదు,
ముఖ్యమైంది. దైవ ప్రేమ లేదు, సున్నం కొట్టిన సమాధులు మీరు నరకానికి పాత్రులు అంటారు. ఇదే మాటలు యేసుప్రభు మత్తయి 23లో కూడా మాట్లాడతాడు. సర్ప సంతానమా అంటాడు, నరకాగ్ని నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారని. దైవ ప్రేమ లేని వాళ్ళు పరలోకానికి రారండి. యేసుప్రభు చూపించిన ప్రేమ మార్గంలో నడిచిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వస్తారు. నిన్న సమరీయుని గురించి విన్నాం. అవసరంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకొనండి, ప్రేమ కలిగి ఉండండి. ఈరోజు కూడా అదే చెప్తున్నారనమాట. భోజనానికి పిలుస్తారు. ఈ పరిసయ్యులు ఏంటంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంటుందండి. తర్వాత బైబిల్ గ్రంథం కూడా వాళ్ళకి బాగా తెలుసు, పాత నిబంధన అనమాట. ఆ వాక్యమే వాళ్ళని కాపాడుతుంది అనుకుంటారనమాట. ఉపవాసం ఉంటారు, దశమ భాగాలు ఇస్తారు దేవాలయానికి, కానీ పేదల పట్ల కరుణ లేకుండా ఉంటారు. మీరు శుద్ధి చేసుకోండి మీ హృదయాన్ని, పేదలకు ఇవ్వండి మీకున్నది, అప్పుడంతా శుద్ధి అయిపోతుంది. గాడ్ ఈజ్ టాకింగ్ టు సంబడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామంనకు స్తోత్రం కలుగునుగాక. అయ్యా, మీరు మీ శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించారు. మేమే కదా ప్రభా మీ శిష్యులు నాయనా. అయ్యా, పైన 3 అంశాలు మీరు పాటిస్తే క్రిందవన్నీ కూడా మీ తండ్రి, పరలోక తండ్రి మీకు అన్ని అవసరాలు తీరుస్తారని చెప్పారు. పరలోక తండ్రి, ఈ లోకంలో నా ద్వారా మీ నామం పరిశుద్ధపరచబడాలి, మీ రాజ్యం నా ద్వారా స్థాపించబడాలి, మీ నీతి రాజ్యం, ప్రేమ రాజ్యం నా ద్వారా స్థాపించబడాలి, మీ శాంతి రాజ్యం స్థాపించబడాలి. అలాగే మీ చిత్తము నా జీవితంలో, వింటున్న వాళ్ళందరి జీవితాల్లో నెరవేరునుగాక. సొంత చిత్తం చేయకుండా ప్రభా మీ చిత్తం చేసేటట్లు, మీకు మహిమకరంగా జీవించేటట్లు సహాయం చేయండి. మంచి మనస్సాక్షిని కలిగి ఉండేటట్లు సహాయం చేయండి. దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా తల్లి, నా సోదరులు అని చెప్పారు ప్రభా. అలాగే ఈ ధనికులు నాయనా దశమ భాగాలు ఇస్తున్నారు, ఏనేనో ఆచారాలు, ఉపవాసం ఉంటున్నారు, కానీ పేదల పట్ల కరుణ లేకుండా ఉన్న వాళ్ళని గురించి చెప్తున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళలో అలా ఉన్నట్లయితే ప్రభా మీకున్నది పేదలకు ఇవ్వండి, అప్పుడు మీ అంతరంగం శుద్ధి చేయబడుతుంది అని చెప్పారు. అలా మాకున్నది పేదలతో పంచుకునే కరుణ కలిగిన హృదయాన్ని, యేసు ప్రభు లాంటి హృదయం పరిశుద్ధాత్మదేవ మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థనలోని 7 అంశాలని పాటించే కృపని, అలాగే మీకున్నది పేదలతో పంచుకునే కృపని, అలాగే మంచి మనస్సాక్షిని కలిగి ఉండే కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.